జై భీమ్ జై భీమ్ జై యానాది జై యానాది. మిత్రులారా, నా పేరు మిల్కా శ్రీనివాసరావు. నేను యానాది మహానాడు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గోడవరి గ్రామంకి వచ్చాము. గోడవరి గ్రామంలో మన ఎస్సీ ఎస్టీలకు వచ్చినటువంటి కాలనీకి వచ్చాము. ఇక్కడ తుపాకుల రాంబాబు, తుపాకుల దుర్గారావు అనే ఇతను, వీళ్ళ భార్య రాణి. ఇప్పుడు మనం వెళ్ళి కలిసాము. తన మంచంలో ఉంది. తన రెండు కంట్లు ఇరిగిపోయి, ఒక చెయ్యి ఇరిగిపోయి, ఒక కంటికి ఎఫెక్ట్ అయిపోయి, ఒక ఆటో యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉంది. ఆమె చూడంగానే నిజంగా నాకైతే మనసు చెలించిపోయింది. అతని భర్త అయినటువంటి దుర్గారావు ఇతనికి పొట్టకి రెండు వైపులా ఆపరేషన్ చేసి ఇతను పనిచేయనటువంటి పరిస్థితి. భార్య చూస్తే యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉంది. ఇంట్లో తల్లి పెద్ద వయసు ఆవిడ, ఆమె పెద్ద వయసు అయిపోయింది. ఆమె ఏం చేయలేని పరిస్థితి. చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఇదంతా ఎట్లా అని ఆలోచన చేస్తే చాలా చాలా బాధ వేసింది. అందుకే ఇమ్మీడియట్గా వాళ్ళని కలవాలని నేను ముందుకు వచ్చి వాళ్ళు కలిసి నా వంతుగా నా యొక్క సహాయార్థంగా 2000 నేను వాళ్ళకి సహాయం చేశాను. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని మనం ఖచ్చితంగా ఆ సమస్య నుంచి ఒడ్డునేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చెప్పే సలహా ఒకటే, ఇతను దుర్గారావు పనికి వెళ్ళలేడు, కష్టపడి పని చేయలేడు, పొలంలోకి వెళ్ళి చేయలేడు. ఒక సింపుల్గా తాత్కాలికంగా ఏదన్నా ఆటో తోలుకోవటం కానీ చిన్న చిన్న ఏదైనా పనులు తక్కువ ఇబ్బంది లేకుండా, తనకి శరీరానికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పని ఆటో తోలుకోవడం అట్లాంటి ఏదైనా మనం కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఇతను కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. ఇతని భార్యకి ఇతనే ప్రస్తుతం, ఇతని తల్లికి ఇతనే, ఇతని బిడ్డలు ముగ్గురు కూడా చూసుకోవాలి. మొత్తం బాధ్యత అంతా ఇతని మీద ఉంది. ఇతని ఆరోగ్యం కూడా సరిలేదు. ఇది ఒక కుటుంబ పరిస్థితి. చాలా చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా అందరూ స్పందించండి. నేను నా వంతుగా 2000 రూపాయల సహాయం అందించాను ఈరోజు. మీరు కూడా ముందుకు రండి. మనం ఈ కుటుంబం యొక్క మానసికంగా వాళ్ళంతా కుంగిపోకుండా మేము మీ ధైర్యంగా ఉన్నాం. మీరు ఖచ్చితంగా మీరు రికవరీ అవుతారు. మీ కుటుంబం అంతా రికవరీ అయ్యేదని ధైర్యం మనం కల్పించాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరిని, తమ్ముళ్ళారా, మిత్రులారా, చెల్లెళ్ళారా, అక్కలారా, తమ్ముళ్ళారా, నేను ఒకటే కోరుకున్నాను, మీరు మీ వంతుగా 100 రూపాయల నుంచి ఎంతైనా సహాయం చేయండి. 100 రూపాయల నుంచి ఎంతైనా సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని మనం రక్షిద్దాం. ఆ చెల్లెమ్మ మంచంలో ఉంది, చాలా బలహీనరాలు అయిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఆమె కాళ్ళు రెండు ఇరిగిపోవటం వల్ల ఇంతవరకు ఆపరేషన్ కూడా చేయడానికి వీలు పడినంత పరిస్థితిలో ఉందాము. నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, సహాయం చేసేటువంటి పెద్దలు కానీ, అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ కుటుంబాన్ని ఆదుకుందాం. వాళ్ళని కూడా సమాజంలో అందరిలా తిరిగేలాగా ఆ చెల్లెమ్మని పైకి లేపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనందరూ సహాయం చేసి మీ వంతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా 100 రూపాయల నుండి 200, 300, 400, 500, 1000 రూపాయలు మీకు చేయగలిగిన సహాయం ఖచ్చితంగా ఫోన్పే చేయండి. ఆయన అకౌంట్ నెంబర్ పెట్టాను, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టాను. డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ పంపించచ్చు. లేదా అలా పంపించడానికి వీలు పడకపోతే నాకు పంపించండి, నాకు ఫోన్పే చేయండి. నేను ఖచ్చితంగా తీసుకొచ్చి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఆ యొక్క చెల్లెమ్మని పైకి లేకుందే నాకు నిద్రపట్టేటట్టు లేదు. ఎందుకంటే చూస్తుంటే అరే చిన్న వయసు, ఇది 3 పిల్లలు ఉన్నారు, ఇది ఆడపిల్లలు, ఒక చిన్న పిల్ల బాబు ఉన్నాడు. ఆమె ఈ రోజు మంచంలో పడిపోతే ఆమె లైఫ్ ఏంటనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. అదే మన కుటుంబంలో, మన బంధువుల్లో జరిగితే మనం ఎంత మానసికంగా వెళ్తాం. అందువల్ల నేను నా కుటుంబ బంధువులాగా నేను భావిస్తాను. ఈ రాష్ట్రంలో మన కమ్యూనిటీలో కాదు, ఎవరిలో కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ మన వంతుగా మనం చేయగలిగిన సహాయం. వాళ్ళని కోటీసులను చేస్తామని, వాళ్ళని లక్షాధికారం చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టంలోంచి మనం కానీ కొంచెం వడ్డెక్కగలిగితే వాళ్ళ జీవిత ప్రయాణం వాళ్ళు చేస్తారు. అది మిత్రులా నేను కోరేది. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి సంఘం లీడర్లందరూ కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి రాణి విషయంలో అందరూ ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఆ కుటుంబాన్ని మనం ఆదుకొని మనం అందరం కూడా సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని నేను అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.